మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి రాజుగా చేసిన ఫ్రై చూసారు కదండి. మరి ఇద్దరు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్, మీ పేరు? ఆత్మచరణ్. ఆత్మచరణ్, బాగుంది మీ పేరు. సో ఏ కాలేజ్? శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? చరణ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్. ఓకే, హాయ్. హాయ్, మీ పేరు ఏంటి? మై నేమ్ ఇస్ హరీష్. హరీష్, మీరే కాలేజ్? సేమ్ కాలేజ్, శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, మీరు సేమ్ బ్యాచ్ ఇద్దరు? యా, ఓకే, సేమ్ బెంచ్. సేమ్ బెంచా? ఓకే, కొంచెం ఆటే ఫ్రెండ్షిప్ మీది. సో ఇద్దరు రెడీయా వెరైటీస్? అంటే మీరు ఏం చేస్తారా అని వెయిటింగ్ మా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరు చేసేవన్నీ ప్రొఫెషనల్ గా ఉంటాయి కదా, అలాంటివన్నీ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కామన్ ఆడియన్స్. సో ఇక్కడ చేసేది అది కాదు, ఇక్కడ చేసేది అది కదా. ఓకే, సో చరణ్ ఏం చేస్తున్నారు? ఆలు 65. ఆలు 65. ఓకే, సో మీరు? పనీర్ మాల్వాని కర్రీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? చరణ్. చరణ్ చేస్తాడా? ఓకే ఓకే, మరి ఆలు 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చరణ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము? బాయిల్డ్ పొటాటోస్ బౌల్లో తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పేస్ట్, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఆ బౌల్ లో చేసుకుందాం. ఓకే ఫైన్. సో ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఓకే ఫైన్. బాయిల్డ్ పొటాటోస్, ఓకే, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, సో కార్న్ ఫ్లోర్ కూడా డైరెక్ట్ అందులో వేసేసి మిక్స్ చేయడమే. కొద్దిగా సాల్ట్, ఓకే, అండ్ చిల్లీ పేస్ట్, సో కలర్, ఫుడ్ కలర్, ఓకే, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి. సో ఆ కార్న్ ఫ్లోర్ అంత కొంచెం సరిపోతుందా దీనికి? కోటింగ్ లా ఏం రావక్కర్లేదా? వస్తుందా? ఓకే. సో యూజువల్ గా 65 అంటే మనకు ఆ కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో అన్ని ఇట్లా డిప్ చేసి వేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదా. అదే ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి వేయడమే. ఒక్కొక్కటి వేయటం. ఓకే, కార్న్ ఫ్లోర్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాం కదా మనము. సో యూజువల్ గా అంటే బజ్జీ పిండిలో కలిపి అందులో డిప్ చేసి వేస్తూ ఉంటారు కదా. సో దీనికి అట్లా అక్కర్లేదు. ఓకే, సో దీనికి మనకి ఓన్లీ ఆ పొటాటో ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. 65. ఓకే, లిటిల్ బిట్ ఆయిల్. సో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది ఆయిల్ వేస్తే? జస్ట్ కన్సిస్టెన్సీ డిఫరెంట్ గానీ. ఓకే, ఇది మ్యారినేట్ చేసి కాసేపు ఏమన్నా మనం పక్కన ఉంచుకోవాలి? డైరెక్ట్ చేసి ఇమీడియట్ గా వేసేసుకోవచ్చు. ఫ్రై చేయడం. ఓకే, సో ఆయిల్ వేడైపోతే ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాటర్ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గా పడితే సరిపోతుంది దీనికి. ఓకే, ఇది మీ కాలేజ్ లో నేర్పించిన రెసిపీయా? మీరు ఓన్ గా ట్రై చేశారు? ఓకే ఓకే. సో జనరల్ గా 65 అనగానే అంటే చికెన్ ఎక్కువ ఉంటుంది, పొటాటో, సో లేదంటే కాలీఫ్లవర్ కొద్దిగా ఈ టైప్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆలుతో కూడా మనం ఇలా 65 ట్రై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు మీ ఓన్ రెసిపీస్ కూడా కాలేజ్ లో ట్రై చేస్తూ ఉంటారా? లేదు, అకార్డింగ్ టు మెనూ మేము చేస్తుంటాం. డిఫరెంట్ క్విజిన్స్ ఉంటాయి మాకు. ఓకే, లైక్ కేరళ క్విజిన్, తమిళనాడు క్విజిన్, ఆంధ్రప్రదేశ్ క్విజిన్ అలా ఉంటాయి. కాలేజ్ లో అవి చేస్తుంటాం. ఇంట్లో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇలా? ఓకే, టు షో యువర్ టాలెంట్ ఫర్ మామ్. వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, బట్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండవు కదా. అవునవును. సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలా ఇది? ఓకే, సో దీన్ని మళ్ళీ మనము నెక్స్ట్ ఆయిల్ లో వేసేసి జస్ట్ చిల్లీ వేసేసి, సో ఇట్ విల్ అట్రాక్ట్ ద ఫ్లేవర్, స్పైసీ ఫ్లేవర్. ఆల్రెడీ మనం చిల్లీ పేస్ట్ కొద్దిగా వేసేసాం కదా, అవి బయట నుంచి 65 అంటేనే మనకి ఆ చిల్లీస్ అవి కనిపిస్తుంటే బాగుంటుంది కదా. సో మీ ఓన్ గా ఎన్ని రెసిపీస్ ట్రై చేశారు ఇప్పటిదాకా? ఇంతవరకు ఓన్ రెసిపీస్ అయితే ఏం చేయలేదు, ఎక్కువ ట్రై చేయలేదు. ఓకే, అంటే కొంచెం
ఇప్పుడు సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు కదా, కాస్త ఫైనల్ ఇయర్ ఆ టైంకి వచ్చేసరికి కాస్త ఎక్కువ అవుతాయేమో. ఇప్పుడు ఏంటంటే మొత్తం కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ అన్నమాట. ట్రైనింగ్ మెయిన్ థింగ్ ఇస్ ట్రైనింగ్. ఓకే. సో ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే. ఇలా చూస్తే కూడా బాగుంది, అంటే స్నాక్ లాగా. సో ఆ 65 ఫీల్ కావాలి అంటే మనము చిల్లీస్ తో అంతా. అండ్ కలర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఖాళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయాలి, కొంచెం ఆయిల్ జస్ట్ కాస్త సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ అది మనము డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ అవసరం. దీంట్లో ఓన్లీ మనము చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ అంతే. ఓకే. పైనుంచి కొంచెం సాల్ట్ ఏమన్నా అలా చల్లుకోవచ్చా? గార్నిషింగ్ టైంలో చేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిర్చి. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మీకు ఏ క్విజిన్స్ నేర్పిస్తూ ఉంటారు? మోస్ట్లీ అన్ని క్విజిన్స్, ఆల్మోస్ట్ గోవాన్ క్విజిన్స్ అన్ని చేస్తుంటాం. డిఫరెంట్ స్టేట్స్, వాట్ ఇస్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ యూజ్, కల్చర్ ఇన్ఫ్లుయెన్స్, దాన్ని బట్టి. అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మేనేజ్ చేయగలిగేలాగా. ఓకే. సో కరివేపాకు అండ్ చిల్లీ పచ్చిమిర్చి మళ్ళీ అది ఫైనల్ గా ఇందులో వేసి మిక్స్ చేసి. డీప్ ఫ్రైడ్ పొటాటోస్ ఇందులో వేయాలి. సో ప్లేట్ తీసుకుంటాం. సర్వీస్. సో దీంట్లోనే మనం కావాలంటే కొంచెం కర్డ్ అలా వేసి అది కూడా చేసుకోవచ్చు. సో కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఇట్ ఇస్ మెయిన్లీ యు కెన్ సే ఇట్ as snack item. ఓకే. సో ఇది ఆలు 65. If we required some salt, we can add. పైనుంచి కావాలంటే వేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఆలు 65 రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు 65 తయారు చేసే విధానం: బంగాళదుంప ముక్కలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఫుడ్ కలర్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు 65 రెడీ. ఓకే అండి, మరి ఆలు 65 రెడీ వేడివేడిగా. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఓకే, ఆలు 65 చాలా మందికి ఫేవరెట్ ఇది 65 అనేది. సో పైన అంతా క్రంచీగా, ఆ లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది కదా మనకి ఆలు. సో ఎండింగ్ లో కొంచెం అంటే ఆ మిర్చి కరివేపాకుతో కొంచెం టెంపరింగ్ ఇచ్చారు, కొంచెం లైట్ ఆ ఘాట్ తెలుస్తుంది. సో కొంచెం అట్లా నిమ్మరసం పైనుంచి పిండుకున్నా కూడా చాలా టేస్ట్. తినే ముందు మనం తినేటప్పుడు అలా కొంచెం పైనుంచి పిండేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అంటే మనం పెరుగుతో చేసుకునేది కొంచెం వేరేగా ఉంటుంది, ఇది కొంచెం వేరే, ఇది డ్రైగా వస్తుంది. ఓకే, సో ఇది డ్రై 65 అన్నమాట. టేస్ట్ బాగుంది చరణ్, నైస్. ఓకే అండి, మరి చూసారు కదా 65, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఎంతగా కొలెస్ట్రాల్ అనుకుంటూ ఉన్నా కూడా ఏదైనా కూర పోపు పెట్టాలన్నా, తాలింపు వేయాలన్నా, లేదా డీప్ ఫ్రై చేసుకోవాలన్నా దేనికైనా నూనె వాడడం అనేది తప్పనిసరి. అలాంటప్పుడు నూనె కొన్నిసార్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటూ ఉంటాం, అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే నూనె నిల్వ ఉంచిన కంటైనర్లో 2-3 లవంగాలు కనుక వేసి ఉంచినట్లయితే నూనె ఆ రకంగా వాసన రాదు, ఫ్రెష్గా ఉంటుంది. మీ చేతి వంట సెగ్మెంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
చాలా మంది జున్నును బాగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు కనుక జున్ను పాలు తాగిస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి బాగా వృద్ధి చెంది శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే తొందరగా రకరకాల ఇన్ఫెక్షన్స్కి, జ్వరాలు, జలుబులు, దగ్గు, ఇంకా మోషన్స్ ఇలాంటి వాటికి గురి కాకుండా బాగా ఆరోగ్యంగా ఉంటారు.